கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசெம்மானம் நாடு பழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வழியே தோடே செப்பூவே பாடகமே பாடகமே என்றனை பல கலனம் யாம் அழிவோம் அழையுடுப்போம் அதன் பின்னே பாஷோர் மூடனை பெய்து முருங்கை வழிவார கூடியிருந்து குளிர்ந்தேலோர் எம்பாவாய். హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ప్రణామ్. గురువులైన లోకనాథ్ స్వామి మహారాజ్కి ప్రణామాలు చేస్తూ, శిక్షా గురువైన రేవతి గోపి మాతాజీ జగన్ ప్రభుజీకి ప్రణామం చేసుకుంటూ ఈరోజు మనం 27వ పాశ్రంలోకి అడుగు పెడుతున్నాము. దీని భావం ఒక్కసారి చదువుకుందాము. ముందుగా అంటే అమ్మవారు చెప్తున్నారు, తనతో కూడని శత్రువులను జయించేడి కళ్యాణ గుణ సంపద గల గోవింద, నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాయిద్యమును పొందదలిచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహులకు దండి కడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనిడి కన్న పువ్వులు, కాలి అందెలు, గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలను. తర్వాత మంచి వస్త్రములు ధరించవలను. పాలు అన్నము మునుగునట్లుగా నెయ్యి పోసి ఆ మధుర పాల పదార్థము మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజించవలను అని కోరుకుంటున్నారనమాట. ఇక్కడ నిన్న మనము నిన్న పాశ్రంలో ఏం చెప్పుకున్నామో ఎవరికైనా గుర్తుందా? ఫస్ట్ ఏమంటున్నారు, ఏమని పిలిచారు భగవంతుణ్ణి? మాదే మణివన్న అంటే నిన్న పాశ్రంలో వటపత్ర సాయి అని పిలుస్తారనమాట. వారికి పూజకి కావలసిన వస్తువులు అడిగారు. నువ్వు చాలా దయామయుడివి, కృపచే వాటిని భగవంతుడు మనకు దాసోహం అనమాట. ఎవరైతే ఆయనకి కృప చూపిస్తారో మనకి భగవంతుడు దాసోహం అయిపోతాడు. అయితే ఆయన ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారనమాట. మనము ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన 100 అడుగులు ముందుకు వేస్తారు. అందుకని నిన్న వాళ్ళు అడిగినవన్నీ కూడా భగవంతుడు ఇచ్చారనమాట. ఈరోజు పాశురానికి వస్తే, ఈరోజు పాశురము చాలా ప్రత్యేకమైన పాశురం అన్నమాట. 27వ రోజున ఒక పండుగలాగా జరుపుకుంటారు. అక్కార్ అడిషల్ అని అంటారు అనమాట దీన్ని. అంటే దీన్ని ఏంటంటే గంగాల ఉత్సవం అని కూడా అంటారు. ఈరోజు ఏం చేస్తారంటే దేవాలయాల్లో 108 గంగాలాలతో ఒక అద్భుతమైన పాయసం తయారు చేస్తారు. అది పెరుమాళ్ళకి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెడతారనమాట. ఈ చక్కటి సంప్రదాయాన్ని ఆచరించిన వారు భగవద్ రామానుజుల వారు. దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఆండాల్ తల్లి తిరుమల రంజాలై అనే దివ్య క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ సుందర బాహు స్వామిని మొక్కుకుంటున్నారనమాట. ఏమని అంటే ఆ రంగనాథుడితో వివాహము చేయమని. అది జరిపిస్తే నీకు 100 గంగాలాలు వెన్న, 100 గంగాలాలు బెల్లం కలిపిన పాయసం సమర్పిస్తా అని మొక్కుకున్నారు అంట. ఈ విషయాన్ని ఆమె రచించిన నాట్య తిరుమంజి అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారు ఆ రంగనాథునిలో లీనమైపోవడం, అవతారం చాలించడం జరుగుతుందన్నమాట. తర్వాత ఏం చేస్తారు, రామానుజుల వారు ఆ అమ్మవారి కోరిక గుర్తు పెట్టుకొని ఆ అమ్మ యొక్క మొక్కును తీర్చలేదు కదా అని ఆయన వెళ్ళి ఈ మొక్కును తీర్చారు. అందుకే ఆయన శ్రీవల్లిపుత్తూరులో ఆండాల్ తల్లి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ కోవిల
లో ఉన్నటువంటి విగ్రహము 4 అడుగులు ముందుకుంటుందన్నమాట. అంటే అమ్మవారు ఆ కోవిలు ముందుకొచ్చి 4 అడుగులు ముందు వచ్చి కోయిలన్నా అని రామాంజనుల వారిని పిలుస్తుందంట. పిలిచినప్పుడు అందుకని ఇప్పుడు కూడా మనం గమనిస్తే అమ్మవారు విగ్రహము 4 అడుగులు ముందుకుంటుంది. వెనుకమ స్వామివారు ఉంటారు. అలాగే ఆయన తండ్రి గారైన గరుత్మంతుడు అవతారంలో ఉన్న పెరియాళ్ వారు కూడా విగ్రహాలు వెనుకుంటాయి. ఇంతటి ప్రత్యేకమైన పాశురము ఈ రోజు చూడబోతున్నాము. ఆ తీయటి పాయసము ఈ పాశురం రూపంలో మనం చూడబోతున్నాం అన్నమాట. అంటే ఈరోజు అమ్మవారు ఫస్ట్గా గోవింద అని కూడా పిలుస్తారు. గోవింద అని కూడా పిలుస్తారనమాట. అంటే గోవింద అనే పేరు ప్రభుపాదులు వారు మనకి భగవద్గీతలో చెప్పారు. గోవింద అంటే గో అంటే మన ఇంద్రియాలు, భూమి అని కూడా అర్థము, గోవులు అని కూడా అర్థం అనమాట. మన ఇంద్రియాలు గోవులకి, భూదేవికి ఆనందాన్ని కలిగించేవాడు అనమాట ఆ గోవిందుడు అని ప్రభుపాదులు వారు రాశారు. అంటే ఉమ్, ఉమ్, సారీ, మేము కూడా కీర్తనలు పాడాము, వ్రతం ఆచరించాము, మాకు కూడా ఆనందాన్ని కలిగించి బహుమతులు కానుకలుగా ఇవ్వమని అడుగుతున్నారు. ఈ అంటే ఈ గోవింద అనే పేరు అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. మనము భగవంతుని దగ్గరికి వెళ్ళాలని ఎంత కోరిక ఉంటుందో అంత ఆనందం మనకి ఆయన ఇస్తాడనమాట. అనే అంటే ఇప్పుడు మనం భాగవతంలో కూడా కురుక్షేత్రంలో చూసాం కదా. అప్పుడు ద్రౌపది ఎంతో దీనంగా ఆమెని దుశ్శాసనుడి చీరలాగినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఎవరు సహాయం చేయరు. ఆ టైంలో ఆమె ఏం చేస్తుంది, చివరగా గోవిందా గోవిందా అని పిలుస్తుంది. అప్పుడు ఆయన వచ్చి ఆమెకి చీరని ఇస్తాడనమాట. 2 చేతులు ఎత్తి గోవింద అన్నీ నువ్వే అని మనం ఎప్పుడైతే ఆయన్ని పిలుస్తామో ఆయన మనకి అన్ని సమకూరుస్తారు. అలాగే గజేంద్ర మోక్షంలో కూడా మనకి భగవంతుడు ఆ గజ గజేంద్రుడు భగవంతుడిని పిలవంగానే ఎంతో వేగంతో వచ్చి ముసలుండి గజేంద్రుడిని రక్షిస్తారనమాట. అయితే ఈరోజు పాశురంలో మొదటగా మనకి కూడారై అని ఉన్నాము. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఆ ఉదాహరణకి కంసుడు, మళ్ళా రావణాసుడు, హిరణ్యకశిపు, కౌరవులు వీళ్ళు ఎప్పుడూ కూడా భగవంతునికి వ్యతిరేకంగా ఉన్నవారే. భగవంతుడు చెప్పిన ధర్మము పాటించే వాళ్ళు కాదు. వాళ్ళు అధర్మ మార్గంలో వెళ్ళేవారు అనమాట వీళ్ళంతా కూడా. అలాంటి వారి మీద కూడా కృష్ణుడు ఆ, ఆ, కృ- ఆ, కృష్ణుడు వాళ్ళని సంహరించి విజయం పొందాడు అనమాట అంత అలాంటి రాక్షసుల మీద. ఇక్కడ గోదాదేవి ఏమంటున్నారంటే నీ శత్రువులపై విజయం పొందావు, మమ్మల్ని శత్రువులుగా చూడకు, మేము ఏమీ లేని గొల్ల పిల్లలము, మా మీద నీ ప్రతాపం చూపించవాక మా మీద దయ చూపించు, మాకు సహాయం చెయ్యి, మాకు మీ అనుగ్రహం అందించు. శ్రీకృష్ణుడు ఎంత బలంగా ఉన్నా కానీ, ఎంత బలమైన ఉన్న రాక్షసుల పైన కూడా విజయం సాధించగలిగారు. కానీ భక్తులపై ఆయన ఎంతో భక్తుల దగ్గర ఓడిపోతారనమాట. వాళ్ళకి దాసోహం అవుతారు, వినయపూర్వకంగా లొంగిపోతారు ఆయన. అంటే మనం ఇక్కడ చూస్తాము, ఆ విదురుని చూసాము. ఒకసారి విదురుని ఏంటంటే ఏం చేస్తారు, ఆ ఆయన ఆయన కృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఆయన మీద ప్రేమతో అట్టిపళ్ళు ఒలిచి అట్టిపళ్ళు అక్కడ పెట్టేసేసి ఏమిస్తారు, తొక్కులు ఇస్తారు అనమాట. ఆయన భక్తిని చూశారు కాబట్టి ఆ భక్తితో ఆయన అవి స్వీకరిస్తారు. ఏంటంటే కృష్ణ శత్రువులపై ఆయన ప్రతాపంతో జయిస్తే భక్తుల మీద ఆయన ప్రేమతో జయిస్తారనమాట. అలాంటి
శ్రీకృష్ణ భగవానుని ఎల్లవేళలా పూజించాలని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఆయన గుణగణాలు ఎలా ఉన్నాయంటే, ఎలాంటివంటే అజ్ఞానమునని తొలగిస్తాయి అన్నమాట. ఆయన గుణాల్ని, ఆయన లీలల్ని పాడిన వారికి ఎంతో శుద్ధి జరిగి ఆయన్ని చేరుకోగలుగుతారు. ఇక్కడ ఈ గోపికలు 26 రోజులు కూడా ఈ వ్రతాన్ని ఆయన కీర్తనలు పాడి భగవంతుణ్ణి దర్శించారు. దీని గురించి చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట మనకి. ఏంటంటే భాగవతంలో ఆ ఇక్కడ అజామిలు గురించి చెప్తారు. అజామిలు కథ ఏంటంటే, ఆయన ఎంతో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చివరి దశలో ఆయన కొంచెం కొన్ని రోజుల ముందు వేసలతో తిరగడం అట్లా భగవంతుని మర్చిపోతాడు. కానీ వాళ్ళ కుమారుడైన నారాయణ పిలుస్తాడనమాట. నారాయణ అని పిలిచినప్పుడు ఆ చివరిలో ఆయన ఆ భగవంతుని నామం పలికాడు కాబట్టి ఆయన భగవంతుని చేరుకుంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన నామము, కీర్తన, ఆయన రూపము చూ ఆ, చూపిన ఆయన రూపం చూసినా కానీ ఆయన గురించి విన్న మాటలు మన మనసుని శుద్ధి పొంది ఆధ్యాత్మికంగా మనము ముందుకు వెళ్ళేటట్లు చేస్తాయి. తర్వాత ఏం చెప్తున్నారంటే, యాం పెరు షమ్మాణం అంటే ఇంకా మాకు ఇలాంటి బహుమతులు కావాలని అడుగుతున్నారు. మాకు ఆభరణాలు కావాలి అంటే మంచి వస్త్రాలు కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళకి తప్పకుండా ఇస్తాడు అని గోపికల నమ్మకం అనమాట. మనం కోరుకోకపోయినా భగవంతుడు పూర్తిగా మనకు అన్ని ఇస్తాడు అనే అదే అదే నమ్మకము మనకు ఉండాలి. మనకి ఏది మంచిదంటే అది చేస్తాడు అనే నమ్మకం కూడా ఉండాలి. ఆయన నామము ప్రతి జీవుడు ఎప్పుడు కీర్తిస్తూనే ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆ మంత్రాన్ని మనము ఎప్పుడు కీర్తిస్తూనే ఉండాలి. తర్వాత వచ్చేసి నాడు పుగళ్ళం పరిశునాల్ నంగ్రాంగ్ నంగ్రాగా అంటే మీరు నగలు ఎలాంటి నగలు ఇవ్వాలి అంటే ఈ ప్రపంచం మొత్తం వాటి గురించి చర్చించుకోవాలని చెప్తున్నారు. ఆశ్చర్యంగా మాట్లాడుకోవాలన్నమాట. గోపికలకు శ్రీకృష్ణ భగవానుడు ఇలాంటి నగలు ఇచ్చారు అని అందరూ చెప్పుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. ఇలాంటి నగలు ఇలాంటి విషయాల గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళు కూడా శుద్ధి పొందుతారు. అంటే ఈ భౌతిక ప్రపంచములో ఉంటే అనవసరమైన విషయాలు మాట్లాడుకునే కంటే కూడా గోపికల గురించి, శ్రీకృష్ణ భగవాను గురించి ఆభరణాలు ఇచ్చారని చెప్పుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా పవిత్రులు అవుతారు కదా అని గోపికలు అంటున్నారు అనమాట. తర్వాత ఏంటంటే, యామణి ఓయ్ అంటే నువ్వు ఇస్తున్నావు కాబట్టి మేము ఖచ్చితంగా ధరిస్తాము, మేము అందంగా తయారవుతాము, నువ్వు ఇచ్చిన ఆభరణాలు వస్త్రాలు వేసుకుంటాము, అందంగా వస్తాము. అవి ఏమిటంటే చెప్తున్నారు మనకి, గాజులు, భుజాలకు వేసే ఆభరణాలు, దిద్దులు, చెంపశవరాలు, కాళ్ళకి పట్టీలు, ఇవి గోపికలు అడుగుతున్నారనమాట. మనకి ఇక్కడ సందేహం కలగవచ్చు. ఏంటంటే ముందు పాశురాల్లో కాటుకు పెట్టడం, పువ్వులు ముడము, కాటుకు పెట్టుకోము, పువ్వులు ముడము అని ఇలా వైరాగ్యంగా మాట్లాడారు కదా. ఇప్పుడేంటి వీటి మీద ఆశ అంటున్నారు. అప్పుడు అంటే ఇవి మేము మిమ్మల్ని చేరుకున్నాం కాబట్టి మీ మిమ్మల్ని ఆనందంగా పరచడం కోసమే మేము అడుగుతున్నాము, మేము అందంగా తయారై మీకు కనిపిస్తాము అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ గోపికలు ఏది చేసినా కృష్ణుడి తృప్తి కోసమే చేస్తారు. కృష్ణుడు శృంగార పురుషుడు, పరిపూర్ణమైన ఐశ్వర్యం ఉన్నవాడు. ఆయన భక్తులు కూడా ఇలా ఉంటే ఎలా ఉంటే ఆయనకి సంతోషము కలుగుతుంది అనమాట. ఏంటంటే మనము పిచ్చిగా ఉండాలని ఆయన ఎప్పుడు అనుకోలే, అందంగా కనపడాలని కృష్ణుడు కూడా అనుకుంటాడు. కృష్ణ భగవానుడు ఏంటి, మన అన్నీ వదిలేయండి అని ఎప్పుడు చెప్పలే, అన్నిటికి దూరంగా ఉండని అని కూడా చెప్పలేదన్నమాట. అంటే మనము శ్రీ అర్జునుడు చూసాము. అర్జునుడు ఏమన్నాడు, ఆ కురుక్షేత్ర యుద్ధంలో నేను యుద్ధం చేయకుండా నేను సన్యాసం తీసుకుంటాను అని చెప్తారనమాట. అప్పుడు కృష్ణ భగవానుడు ఏమంటాడు, నువ్వు యుద్ధం చేయాల్సిందే, ఆ శత్రువుల్ని
సంహరించాలి అని చెప్తాడనమాట. నువ్వు యుద్ధంలో ఓడిపోయావు అంటే వీర స్వర్గాన్ని పొందుతావు, అదే జయించావంటే రాజభోగాన్ని పొందుతావు అని చెప్తారు ఆయన. నువ్వు సన్యాసానికి వెళ్ళిపో, నన్ను ధ్యానించు అని భగవంతుడు ఎప్పుడు కూడా చెప్పలేదన్నమాట. అందుకని మనము ఆయన ఇన్ ఎలా సంతోషపరచాలో మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా, మన సంతోషం కొరకు కాకూడదు ఎప్పుడు కూడా, ఆయన భగవంతుడి కోసమే మనము చేయాలి. ఇప్పుడు మనము ఒక ఇప్పుడు ఈ భగవంతుడు ఇవన్నీ ఇచ్చాడు కదా అనేసి విచ్చలవిడి చేయకూడదు. అంటే ఇప్పుడు ఒక అగ్ని ఉందనుకో, ఉదాహరణకి అగ్నిని మనం ఎలా వాడతాము? ద- ఆ వంట చేసుకోవడానికి ఉపయోగించినప్పుడు అది మనం ప్రసాదంగా అన్నిటికి ఉపయోగిస్తారు. అది ఇంటికి నిప్పంటిస్తే అది ఎలా ఉంటది? అది మనము ఉపయోగించుకునే విధానం బట్టి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, గోపికలు ఏంటంటే ఏది చేసినా కూడా కృష్ణుని కోసమే చేస్తారు. ఏది కృష్ణునికి నచ్చదో అది వాళ్ళు చేయరు. ఈ నగలన్నీ అడిగారు అంటే ఏంటి, వాళ్ళ కోసం కాదనమాట, వాళ్ళు కృష్ణునికి అందంగా కనిపించాలని, ఆయన్ని సంతోషంగా ఉంచాలని అంటారనమాట. ఇక్కడ మనకి గాజులు అన్నాడు అంటే చూడగమే, అంటే ఈ గాజులు అనేవి రెండు, కొందరు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఈ గాజులు అనేవి రెండు అరచేతులు జోడించి భగవంతునికి నమస్కారం చేసే భంగిమ ప్రతీక అన్నమాట. ఈ మనం భుజం మీద వేసుకునే ఆభరణాలు శంకు చక్రాలు, చెవులకు పెట్టుకునే దిద్దులు చెంపచవరాలు, కాళ్ళకు వేసుకునే పట్టీలు శ్రీకృష్ణుని శరణాగతి వేడుకునే ప్రేయర్స్ అన్నమాట. వాళ్ళు ఈ వేసుకునే వస్త్రాలు కూడా సంపూర్ణమైన శరణాగతి అన్నమాట. వినయంగా వా వాళ్ళని అర్పించుకోవడమే అని చెప్తున్నారనమాట. మేము ఇవి అన్నీ ధరించుకొని వస్తాము అని ముందు పాశ్రంలో ఈ మార్గశిర మాసంలో ఏంటి వాళ్ళు చెప్పారు, ఈ పాలు, వెన్న, నెయ్యి, పెరుగు అన్నీ వదిలేస్తాము అనేసి చెప్పారనమాట. కానీ ఇక్కడ ఏంటి, ఇవన్నీ మాకు కావాలి, మేము పాయసం చేస్తామని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏంటంటే మనకి తర్వాత ఆదాన్ పిన్నై పాల్ షయో మూడు నెయ్యి పెయి ముళ్ళంగ్ ముళ్ళంగే వళియార్ అంటారు. ఇవన్నీ ధరించుకొని బియ్యము పాలు పోసి ఉడికించి బెల్లం వేసి నెయ్యి వేసి, నెయ్యి మోచేయి నుండి కారేటట్లుగా మేము పాయసం చేస్తూ ఉంటున్నారు. ఈ పరమాన్నం అనేది దేనికి ప్రతీక అంటే భగవంతుడు గోపికలు కలిసి ఒక మధురమైన అనుభవం జరుగుతుందన్నమాట. ఈ గోపికలు భగవంతుడు కలిసి కలయిక చాలా మధురంగా ఉంటుంది, అంటే చాలా తీపిగా ఉంటుంది. ఈ చేసే పరమాన్నము తీపి, దానికి ప్రతీకంగా కృష్ణ చాలా మధురం అన్నమాట, చాలా తీపి. అంటే మనము కృష్ణుని కీర్తిస్తాము, ఎలా కీర్తిస్తాము? అధరం మధురం, హసితం మధురం, వేణు మధురం, ఇట్లా ఆయన ప్రతీది కూడా మధురం మధురం అని మనము చేస్తాము అనమాట. ఆయన భక్తులు కూడా చాలా మధురము. ఇద్దరి కలయిక ఒక మధురం అనమాట. ఈ ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్తున్నారు, ఇది ఇంత మధురమైనది చేసి మేము అందరం కలిసి మీతో పాటు తీసుకోవాలంటారు. అంటే ఏంటి అంటే ఒక్కరు ఏది చెయ్యి ఒక్కరు కూడా ఏది చేయలేరు, మేము అందరితో కలిసి చేయాలి అంటారు. అంటే ఏంటంటే భాగవతము భగవద్గీత చాంటింగ్ చేసిన భక్తులతో చేస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే ఆండాళమ్మ చెప్తున్నారు, అందుకే మేము ఆనందంగా కలిసి మీతో భుజించాలి, కృష్ణునికి పెట్టి వీళ్ళు కూడా తినాలి అని, దీన్నే ప్రసాదము అంటారనమాట. ఇక్కడ ఏంటి అంటే భగవంతుడికి పెట్టి మనం తీసుకోవడము ఎంతో ఉత్తమం. ఏదైనా మనకి భగవంతుడి నుండే మనకి వస్తాయి అన్నమాట, ఆయన ఇస్తేనే మనకు వస్తాయి. ఏది వచ్చినా ఆయన ప్రసాదం లాగే మనము గ్రహించాలి, అంతే తప్ప అది అలాగే అది ఎంత ఐశ్వర్యమైనా కానీ వదలాల్సిన పని లేదు మనం. ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు మనకి, భక్తి సిద్ధాంతుల సరస్వతి గారి గురువు గారు అంటారు, కృష్ణ ఆ, ఆ,
కృష్ణ ఐశ్వర్యవంతుడు, ఆయన భక్తులు కూడా ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ వాళ్ళ హృదయాల్లో మాత్రం వైరాగ్యం ఉండాలని చెప్తున్నారు. వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసం ఏది వాడకూడదు, కానీ కృష్ణ సేవలో ఎంతైనా వాడవచ్చు అని చెప్తున్నారు. అంటే కృష్ణ భక్తులు పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నారు అట్లా అంటారు, కానీ వాళ్ళు భగవంతుడి సేవకే ఉపయోగించాలి. భగవంతుడు సేవ ఏది చేసినా కానీ దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. కృష్ణ భక్తులు అంటే పేదగా దీనంగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడేంటి గోదాదేవి కూడా అంటున్నారు, అన్ని కూడా భగవత్ ప్రసాదం లాగా గ్రహిస్తే మనకి ఏ తప్పు లేదు, అదే ఆనందాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు. భగవంతుడికి మనం పెట్టకుండా తీసుకున్నాము అంటే అగం పాపం అంటున్నారు, అంటే అది పాపం తింటున్నామని చెప్తున్నారనమాట. తర్వాత అలంకరణ, మనము ఏ పూజకి ఏ పూజకి వెళ్ళినా కానీ ఏ ఉత్సవంకి వెళ్ళినా కానీ చక్కగా అలంకరించుకుంటాం అనమాట. అలంకరించుకునే వెళ్ళాలి. కొంతమంది ఏంటి, ఆ గుడికి వెళ్తున్నాం కదా ఏదో ఒకటి దొరికింది అని వేసుకొని వెళ్ళిపోవాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనము ఎంతో ఇచ్చారు భగవంతుడు, ఎంతో భగవంతుడిని చూడాలని వెళ్తున్నాం కాబట్టి మనం ఎంతో చక్కగా తయారై వెళ్ళి ఏ, వెళ్ళమంటున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము భౌతిక విషయాలపై ఆసక్తి ఉండకూడదు, అంటే భగవంతుడిని చూడటానికి వెళ్తున్నాం కాబట్టి అందంగా అలంకరించుకొని వెళ్ళొచ్చని గోపికలు అన్నీ వేసుకొని ఆ కృష్ణ భగవాన్ని చూడటానికి ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు ఇక్కడ. ఈ పాశురంలో ఇంకా ఏంటంటే, ఈ పాశురంలో ఈరోజు గోపికలు కృష్ణ ఆండాలు కలయిక అది ఎంత మధురంగా ఉంటుందో. ఈరోజు ఆండాళ్ళ తల్లి ఆ, ఈ కృష్ణుడు అంటే కృష్ణ భగవానుడు ఈరోజు ఏంటంటే నే ఆండాలమ్మకి నేను కళ్యాణం చేసుకుంటాననే వరాన్ని ఇస్తారనమాట. ఈరోజు ఏంటంటే కూడా కూడారు వెళ్ళి అని అంటారు, అంటే మనకి అని ఉత్సవంగా జరుపుకుంటారనమాట. ఇక్కడ ఒక భాగవతంలో ఒక శ్లోకం ఉంది దీని గురించి. ఆ రెండు రెండో అధ్యాయం 3:10లో శుద్ధమైన భక్తి ఎలా ఉంటుంది అంటే, అకామ సర్వ కామోవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజితే పురుషం పరం. అంటే స్వల్ప బుద్ధి ఉన్న వాళ్ళు దేవి దేవతలను పూజిస్తారు, కానీ అది శాశ్వతమైనది కాదు. భగవంతుడు భగవంతుడని ఎవరైతే కొలుస్తారో అది శాశ్వతమైనది. ఇక్కడ మనము చూసుకుంటే ముక్తి కోసం ఎవరు అర్చించరు అనమాట. కేవలము భగవంతుడి యొక్క సాధు సంఘంలో ఉండడంతోనే ఆయన లీలలను ఆయన్ని పూజించాలని అనుకుంటారు. ముక్తి కోరుకునే వారు కోరాలని ఆచార్యులు కానీ వైష్ణవ భక్తులు కానీ ఎక్కడ మనకి చెప్పలేదన్నమాట. ఈ విధంగా మనము కూడా సాధు సంఘంలో ఉండి భక్తి చేసుకొని దానివల్ల మనకి ఏంటంటే అకామ కామ అనే భౌతికమైన కోరికలు తొలగిపోతాయి అన్నమాట. మనము భక్తి మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ప్రభుపాదుల వారు చెప్పారు. మళ్ళీ ఇంకా తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే పర అని అన్నారు, అంటే ఏంటంటే అత్య అత్యుత్తమైన మార్గము, ఏదైతే లక్ష్యము గమ్యం ఉందో అది నీ గుణగణాలు మాత్రమే పొందగలము. అది ఎలా అంటే మనము హరిర్నామైవ కేవలం కలో నాస్తేవ గతిరన్యదా. అంటే కలియుగంలో స్వామివారి కీర్తన, అమ్మవారు కలియుగం చేస్తుంటేనే ఆ, మనము స్వామివారిని దర్శించుకోగలుగుతాము. అలాగే అమ్మవారు కలియుగము మొదటి దశలో వచ్చారనమాట. అందుకని అమ్మవారు మనకి ఇవన్నీ చెప్తున్నారు. తర్వాత మనకి భాగవతంలో ఒక చిన్న, అంటే భగవంతుడి లీలలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒకటి చిన్నది ఉంది. అదేంటంటే అక్రూరుడు ఇలా అంటారనమాట. కంసుడు ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి కృష్ణుడిని తీసుకొని రమ్మని చెప్తారు. అప్పుడు అక్రూరుడు ఏమనుకుంటాడంటే దారిలో ఆలోచించుకుంటూ వెళ్తారు, నాకు ఏమీ అర్హత లేదు, నేను కృష్ణ భగవానుని
చూసే అర్హత నాకు ఇచ్చారు. నేను ఏమంత గొప్ప తపస్సు చేశాను, ఆ స్వామి వారిని చూసే భాగ్యం నాకు దక్కింది. ఈరోజు ఎట్లయినా ఆ స్వామి వారి పాదాలను నేను ముట్టుకోగలుగుతాను అని ఎంతో సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. కానీ ఆయన అనుకోకుండా ఆయన ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన మనసులో మాట తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని ఆలింగనం చేసుకుంటాడు. ఆయన్ని శరణాగతి చేసుకొని అంటే ఆయన భక్తులకు వాత్సల్యాన్ని చూపిస్తారనమాట భగవంతుడు. అలాగే మనము కుచేలుడిని చూసాము. కుచేలుడు ఏంటంటే తన దగ్గర ఉన్న కొంచెం అటుకులు తీసుకొని వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత సుధాముడు అయితే ఏమిటంటే ఆయన చెప్తారు, అయ్యో నాకు ఆర్థికంగా ఎక్కువ ఏం లేదే, నేను భగవంతుడిని ఏమన్నా అడగాలి అని ఆయన దగ్గరికి వెళ్తారు. కానీ ఆయన్ని చూసిన తర్వాత ఏమీ అడగలేరు. కానీ తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు భగవంతుడు అన్నీ ఇస్తాడనమాట. అంటే భగవంతుడికి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు అనమాట. ఇక్కడ మనకి భగవంతుడు తెలుసుకొని మనకు అడగకుండానే ఇస్తారని చెప్తున్నారు. గోపికలు ఇక్కడ అడిగి అడగకపోయినా కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎవరైతే శరణాగతి పొందుతారో వారికి అన్నీ ఇస్తారనేసి చెప్తున్నారు. మనకి ఇక్కడ భగవద్గీతలో ఒక చరమ శ్లోకం అని చెప్తున్నాం కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే ఏంటంటే మనము ఎప్పుడైతే ఆయన పాదాల ఆశ్రయాన్ని కల్పించుకొని కోరుకుంటామో మనకి అన్నీ కూడా ఆయనే మనకి ఇవ్వగలుగుతాడు. ఇక్కడ ఏంటి, ఇంకా మనకి ఎన్ని ఆభరణాలు ఉన్నా వస్త్రం లేకపోతే ఆ శోభ అనేది లేదు. అలాగే మనిషికి ఎన్ని గుణగణాలు ఉన్నా కూడా భవ భగవద్ జ్ఞానం లేకపోతే అది సంపూర్ణత పొందదన్నమాట. తర్వాత వచ్చేసి చూడగమే అంటే కంకణము. ఆ, ఇక్కడ ప్రణవానంద ప్రభుజీ మనకి దీన్ని ఆధ్యాత్మికంగా ఒక చెప్పారనమాట. అంటే గురువు దగ్గర కంకణం అంటే గురువు దగ్గర దీక్ష తీసుకునే ముందు మన చేతికి ఒక తాడు కడతారు. అంటే మనము ఈ 4 ప్రిన్సిపల్స్ పాటించాలని, మనం ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అని భగవంతుడు గురువు ముందు మనం ప్రమాణం చేస్తాం అనమాట. ఇవి మేము చెయ్యము, ఇలాగ మేము దీక్ష తీసుకుంటున్నాము అని చేస్తాము అనమాట. తర్వాత తుళ్వళై అంటే భుజకీర్తులు. అంటే అదేంటంటే ఒక కంకణ రూపంలో మనకి మనం తిలకంలాగా ధరిస్తాం. అంటే మనము ఏంటది, వైష్ణవ భక్తులకు ఆభరణం అంటే ఏంటి, తిలకం ధరించడం. భుజాలకి, నడుముకు, ముందు వెనక నుదుటి మీద దిద్దుకుంటాం అన్నమాట. అది దిద్దుకుంటే అది మనకు ఒక అలంకరణ. మనం ఎవరమైతే చక్కగా తిలకం దిద్దుకుంటే అది మనకి ఒక అలంకరణగా ఉంటుంది. తర్వాత చెవుల యొక్క ఆభరణం అంటే తోడ శివ శివ పువ్వే అంటారు. అంటే అది భక్తుల యొక్క మాటలు వినటము. చెవులు చెవులు యొక్క ఆభరణాలు ఎంత పెద్ద కమ్మలు మనం పెట్టుకున్నామన్నది కాదనమాట. భగవత్ శ్రవణం చేసుకున్నామా లేదా, అది నిజమైన ఆభరణం. ఏంటంటే మనము భగవద్గీత భాగవతుల కథలు వినడము మన యొక్క ఆభరణాలని చెప్తున్నారు. తర్వాత పాడగమే అంటే పాదాలకు పెట్టుకున్నవి అన్నమాట, పట్టీలు అని అడుగుతున్నారు. ఆచార్యులు ఒక గురువు మనకి ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని ఉపదేశిస్తారో అప్పుడు కాళ్ళతో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్తున్నారు. మనము భగవంతుడి తీర్థయాత్రలు దర్శించాలని చెప్తున్నారు అనమాట. తర్వాత అంటే వస్త్రము. అంటే మనకేంటి, కొత్త బట్టలు కావాలని అడుగుతున్నారు కదా. అంటే గురువు మనకి దీక్ష ఇచ్చినప్పుడు ఒక కొత్త జన్మ అనేది అనుగ్రహిస్తారు. అందుకే దీక్ష ఇచ్చినప్పుడు మన పేరు అనేది మారుతుందన్నమాట. మనం పాత పేరు పోయి కొత్త పేరు వస్తుంది. అంటే గతంలో చేసిన మనం ఏంటంటే గతంలో మన పూర్వం ఉన్న పేరులో ఉన్నప్పుడు చేసిన పాపాలను వదిలి దీక్ష తీసుకున్నప్పుడు ఆ రోజు నుంచి కూడా మనము
కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామన్నమాట. అప్పుడు అది మనకు ఒక కొత్త బట్టల్లాగా అనమాట. ఆ కొత్త జన్మ ప్రారంభం అవుతుంది కాబట్టి ఇవన్నీ ఇదెంత మనకి చూస్తుంటే ఏంటి ఇవన్నీ ఆభరణాలు ఇవ్వడం అంటే ఒక పెళ్లి కూతుర్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. కంకణము, భుజకీర్తులు, చెవులకు దిద్దులు, పాదాలకు పట్టీలు, నూతన పట్టు వస్త్రాలు, అంటే ఇవన్నీ ఒక భక్తుడికి భగవంతుని చేరుకునే మార్గంలో దీక్షా రూపంలో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకి పెళ్ళి అనేది జరుగుతుందని చెప్తున్నారు. అది ఏంటి అంటే గురువు అంటే మనకి తండ్రి అన్నమాట. మంత్రం అంటే తల్లి. భగవన్ భగవానుడు ఎవరు మనకి భర్త అన్నమాట. అంటే ఇక్కడ స్త్రీ అయినా పురుషుడైనా కానీ మనకి భగవంతుడి భర్త. అంటే పురుషుల మనకి ఎవరు పురుషులు అనేవాళ్ళు లేరు, ఒక్క భగవంతుడే పురుషుడు అన్నమాట. అందరూ స్త్రీల కిందే వస్తారు. అందుకని భగవంతుని యొక్క ప్రతినిధిగా మనకి గురువు మన వివాహము భగవంతునితో చేశారని ప్రణవానంద ప్రభుజీ గారు క్లాసులో నేను విన్నాను. తర్వాత మనకి ఈ భాగవత ఈ పాశురంలో ఆ, ఉమ్, పరమేశ్వర ప్రభుజీ ఒక శ్లోకాన్ని చెప్తారనమాట. 11 రెండో అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పారు. అంటే భోజనం చేసేది వ్యక్తికి ప్రతి ముద్దతో సంతృప్తి, పోషణము, ఆకలి, నివృత్తి ఏకకాలమున అధికంగా కలుగుతుంది. అలాగే దేవదేవుని ఆశ్రయించిన వారికి భక్తి, భగవానుని ప్రత్యక్ష అనుభూతి, ఇతర విషయాల పట్ల విరక్తి అను 3 భావాలు మనకి ఏకకాలంలోనే కలుగుతాయని చెప్తున్నారు అనమాట. ఇక్కడ భగవంతుణ్ణి మనము మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఆయన మనకి కావలసిన ఆయన్ని పొందిన వాళ్ళకి అన్ని ఆయనే సమకూరుస్తారు మనం అడగకుండానే అని ఈ భాషలను చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మనము ఏకాదశి కాబట్టి మనం ఈ రోజు పాయసం చేసుకోలేం కాబట్టి రేపు ద్వాదశి రోజున ఆ ఆండాలమ్మ తల్లి చెప్పినట్లు ఆ పాయసం చేసుకుందాము. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ తప్పులుంటే క్షమించండి. ప్రభుజీ. మాతాజీ ఏమన్నా యాడ్ చేస్తే చేయండి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ దామోదరి. ఈరోజు పాశ్రం విశేష పాశ్రం. దామోదరి మాత చక్కగా చెప్పింది దాని గురించి. ఇక్కడ కూడారే వెళ్ళు షీర్ గోవింద అని ఇక్కడ స్వామిని గోవిందనామాలతో పిలుస్తూ తర్వాత ఏం చెప్పారంటే కూడని వారిని కూడా జయించే గుణములు కలవాడా గోవింద అని అన్నారనమాట. మనము నిన్నటి దానికి ఏం నేర్చుకున్నాము? వ్రతం చేయాలని, వ్రతానికి కావాల్సిన సాధనాన్ని పరాన్ని సాధనాన్ని స్వీకరించి తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించి ఆ ఫలాన్ని పొందిన విధానం గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. వ్రతానికి కావాల్సిన అంగాలు కూడా ముందు పాఠంలో నేర్చుకున్నాం. శంఖము, తర్వాత ధ్వజము, మంగళాచరణ చేసేవాళ్ళు, ఇవన్నిటి గురించి నేను తెలుసుకున్నాం. ఇవన్నీ అయిపోయినాక భగవంతుడి యొక్క అనుగ్రహం పొందినప్పుడు ఆ స్వామి మంగళ విగ్రహాన్ని, కళ్యాణ గుణగణాన్ని అందరూ కూడి అనుభవించడం అన్నమాట ఈ వ్రతం యొక్క ఫలం. దాన్ని దాన్ని సూచిస్తూనే బియ్యము, తర్వాత అన్నము, పాలు, నెయ్యి ఇవన్నీ కలిపి ఒక మధురమైన పదార్థాన్ని చేయడం, వండడం, అందరూ కలిసి కూర్చొని దాన్ని స్వీకరించడం అనేది ఈ కూడారి పాశ్రం యొక్క విశిష్టత అనమాట. ఇప్పటిదాకా నారాయణ, కేశవ ఆ రకంగా సంబోధించిన స్వామిని ఇక్కడ వాళ్ళు గోవింద అని పిలిచారనమాట. రేపటి పాశ్రంలో కూడా మళ్ళీ గోవిందనామాన్ని ఉచ్చరిస్తారు. ఎందుకు అనే కారణం కూడా మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ భగవంతుణ్ణి వాళ్ళు ఏమని సంబోధించారు? కూడని వారిని జయించు గుణములు కలవాడ. అది చాలా విచిత్రమైన సన్నివేశం. అక్కడ కూడని వారు అంటే విముఖంగా ఉండేవాళ్ళే కాదు, ఒకసారి భగవంతుడి మీద విపరీతమైన ప్రేమ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కొంత భగవంతుని చేరేందుకు విముఖత చూపిస్తారట. ఇక కొందరు ఉదాసీనులు అంటే తటస్థులు, వాళ్ళకి పెద్ద ప్రేమ ఉండదు, పెద్ద ద్వేషం ఉండదు అనమాట. ఇది కృష్ణుని యొక్క భక్తిలో ఉండే ఒక విచిత్రమైనది. ఇట్లా దీంట్లో మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే ఫస్ట్ మహాభక్తులు వాళ్ళు నైత్యానుసంధానం అంటే
భగవంతుని చేర్చే క్వాలిఫికేషన్ తమలో లేదు అన్న దాంతో భగవంతుని ఆశ్రయించరట. చక్కటి శ్లోకం యమనాచార్యుల వారు చెప్తారు. అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవపు ఇన్ని అవలక్షణాలు నాకున్నాయి. కృతజ్ఞో దుర్మాని స్మర పరవశో వంచన పరహ నృశంస పాపిష్ట కథమహమితో దుఃఖజలదే వారాత్ ఉత్తీర్ణత పరిచర్యం చరణయో. నాకు ఇన్ని దుర్లక్షణాలతో నిన్ను పూజించే అర్హత ఉందా అన్న భావనతోటి వాళ్ళు స్వామిని చేరారట. ఇక కొందరు ఏంటంటే కోపంతో ప్రణయంతో కనుక ఎట్లా ప్రేయసి కలుగుతుందో ఆ రకంగా వాడు ప్రణయ కోపంతో భగవంతుణ్ణి నువ్వు మాకొద్దు అంటారట. దానికి ఉదాహరణ ఆళ్వార్లు అని చెప్తారు. ఆళ్వార్లను స్వామి స్వయంగా వచ్చి వాళ్ళను మెప్పించి వాళ్ళను ఒప్పించి వాళ్ళని దగ్గర తీసుకునేవారు అనమాట. ఇంకా మూడో రకం వాళ్ళు ఏంటంటే ఉదాసీనంగా ఉంటారు. ఆ ఉదాసీనులను ఏ రకంగా స్వామి అనుగ్రహిస్తాడు అంటే ఆ తనకు వాళ్ళకు కనపడకుండా వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళు ఎవరినైతే ఆశ్రయిస్తారో వాళ్ళ ద్వారా తన కృపా కటాక్షాన్ని స్వామి ఉదాసీనుల మీద ప్రదర్శిస్తారట. ఇక నాలుగో రకం వాళ్ళు ఎవరు? విముఖులు. వాళ్లకు అజ్ఞాన అంధకారంతో ఉండి భగవంతుడి పట్ల ద్వేషము శత్రుత్వం కలిగి ఉంటారు. అటువంటి వారిని స్వామి ఏ రకంగా కటాక్షిస్తాడయ్యా అంటే తన పరాక్రమంతో. ఏ రకంగా అయితే బలి చక్రవర్తిని, కంసుని, రావణ కుంభకర్ణుల్ని ఏ రకంగా ఆయన వాళ్ళ అహంకారం అంచి తన పరాక్రమంతో ఓడించాడో ఈ రకంగా నాలుగు రకాల వాళ్ళని కూడా స్వామి రకరకాల పద్ధతులు ఉపయోగించి తన వాళ్ళను చేసుకోవడం ఆయన యొక్క గొప్ప విశేషం. సమయభావం వల్ల నేను ఇంకా ఎక్కువ చెప్పను. ఇదేంటంటే టైం అయిపోయింది. అప్పుడే 4 seconds ఈ ఆభరణాలను Hari Nama is so strong that even if one